కలియుగంలో ఉన్నాము. కలియుగంలో మనకు కావాల్సింది ఆయుష్, ఆరోగ్యం. సో ఈ రోజు ఆయుష్, ఆరోగ్యం పెంచుకోవడానికి ఏం చేయాలో మీకు ప్రతిదీ వివరిస్తాం. సో మనకి 100 సంవత్సరాలు జీవించాలంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం తినాలని చెప్పిందే ఒక ఏకైక శాస్త్రం ఆయుర్వేద జీవన విజ్ఞానం. సో ఈ రోజు మనం కండక్ట్ చేసిన క్యాంపు యూరిక్ యాసిడ్ క్యాంప్. యూరిక్ యాసిడ్ అంటే అది ఒక మలినం అనమాట. అంటే మన బాడీలో కిడ్నీలోంచి వస్తున్న వేస్ట్ మెటీరియల్ ఒక భాగం అనేది యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ అంటే ఆమ్లం అంటాం అనమాట. ఒక యాసిడ్ తత్వం ఉన్నది. ఇది ఎందుకు ఫామ్ అవుతుందంటే మన బాడీలో ప్రోటీన్ డయాలసిస్ అంటే ప్రోటీన్ బ్రేక్ డౌన్ లో వచ్చిన ఎండ్ ప్రొడక్ట్ యూరిక్ యాసిడ్. ఈ ప్రోటీన్ అనేది ఎలాగా మనం తీసుకుంటున్నాము, దాన్ని ఎలా మనం ఇప్పుడున్న ప్రెసెంట్ సినారియో ఎలా ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి. చాలా మంది ప్రోటీన్ ఎక్కువ తినాలి, ప్రోటీన్ ఫుడ్ తింటేనే మనకి బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది అంటారు. అంటే ఈవెన్ మన సన్నంగా ఉన్నా లావుగా ఉన్నా కానీ ప్రోటీన్ తినాలంటారు. కానీ ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని అర్థం చేసుకుని తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. అదే అతిగా తీసుకుంటే వచ్చే ప్రాబ్లమే గౌటీ ఆర్థరైటిస్. గౌటీ ఆర్థరైటిస్ ఉన్నారా? ఆర్థరైటిస్ అంటే కీలవాతం, కీళ్ళ నొప్పులు, దాంతోపాటు మడం నొప్పులు, మోకాల నొప్పులు అన్ని రకాలు వస్తాయి. అంటే ఈ ఆర్థరైటిస్ లో ఈ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కడ ఫామ్ అయితే అక్కడ పెయిన్ అనేది వస్తుంది. ఎక్కువగా జనరల్ గా అయితే యూరిక్ యాసిడ్ అనేది మన బొటకన వేలు దగ్గర ఫామ్ అవుతుంది. చాలా మంది బొటన వేలు నొప్పి, తర్వాత వేలు ఇంటర్ఫాలింజియల్ జాయింట్స్ అంటాం, ఇక్కడ పెయిన్ రావడం జరుగుతుంది. సో దీనికి ఆయుర్వేదిక్ లో దీన్ని రక్తవాతం అంటాం, లేదంటే వాత రక్తం అంటాం. దీనికి ఆయుర్వేదిక్ లో మనకి చాలా రకమైన పద్ధతులు ఉన్నాయి. అంటే దీన్ని ఎలా తగ్గించాలి, మందుల ద్వారా తగ్గించచ్చా, లేదంటే ఆహారం ద్వారా తగ్గించచ్చా, లేదంటే మనం చేస్తున్న పనుల్లో మార్పుల వల్ల తగ్గించని చెప్పారు. సో ప్రతి ఒక్కళ్ళు ఈ యూరిక్ యాసిడ్ గురించి తెలుసుకోవాలి. సో యూరిక్ యాసిడ్ రాకుండా మళ్ళీ ఈ జబ్బు మొత్తం నయం అయ్యే విధానం చెప్తున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు అతిగా ప్రోటీన్ ఫుడ్ తినకూడదు. అంటే ఏంటి? ఎక్కువ చికెన్, మటన్, దాంతోపాటు సీ ఫుడ్స్ అంటే ఫిష్, ప్రాను, దాంతోపాటు పల్సెస్ అతిగా తీసుకోకూడదు. దీన్ని లిమిటెడ్ గా మనం తీసుకోవాలి. ఎక్కువగా కారం, మసాలా, దాన్నే క్యాప్సైజం అంటాం. క్యాప్సైజం అంటే మనకి పచ్చిమిర్చి అతిగా తిన్నా కానీ మనకి ఈ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. దాంతోపాటు టొమాటోలో టొమాటిన్ అని చెప్పి కెమికల్ ఉంటుంది. అదేంటంటే బాడీలో వేడిని పుట్టిస్తుంది. వేడిని పుట్టించి ఆటోమేటిక్ గా మనకి ఆర్థరైటిస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు ఎక్కువగా మనం తీసుకునే ఫుడ్స్ లో పల్సెస్ అంటే ఎక్కువ అతిగా మినుములు కూడా అతిగా తీసుకోకూడదు. చాలా మంది అంటారు ఇడ్లీ తింటే మంచిది, ఆరోగ్యం పెరుగుద్దని. కానీ ఏది అతిగా తీసుకోవద్దు. ఈ రోజు తిన్నారా, ఒక 1 వీక్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి తీసుకోండి. అలా మార్చుకుంటూ మనం ముందరికి వెళ్తే ఆటోమేటిక్ గా ఈ ఆర్థరైటిస్ ని అరికట్టచ్చు. ఇంకా ఆర్థరైటిస్కి వచ్చే మెయిన్ ప్రధాన ప్రాబ్లం ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే పెయిన్స్ రావడం, కాళ్ళు మంటలు రావడం, మోకాళ్ళ దగ్గర మంటలాగా ఎర్రగా ఫామ్ అవడం, దాన్నే డోలర్ అంటాం, క్యాలర్ అంటే డిఫరెంట్ చేంజెస్ అనమాట. అంటే మనకి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అంటాం. సో దీని అన్నిటికీ మన ఆయుర్వేదిక్ లో మంచి ట్రీట్మెంట్స్ అని చెప్పారు. ఈ ఆయుర్వేదిక్ లోకి వచ్చేసి మనం డైట్ చెప్పారు. అంటే ఏం తినాలి, ఏం తినకూడదు అని ఆహారం చెప్పారు. దాంతోపాటు పథ్యాలు, దాంతోపాటు మనం చేసే టెన్షన్ స్ట్రెస్ కూడా యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. చాలా మంది పేషెంట్స్ వస్తారు, సో నేను ఏ ఫుడ్ తిన్నాను కానీ నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందంటారు. తీరా చూస్తే అన్ని టెన్షన్స్ ఆయన దగ్గర ఉంటాయి. కాబట్టి బాడీలో వేడి అనేది ఓన్లీ కనిపించే వేడి కాదు, కనిపించలేని వేడి కూడా ఉంటుంది. దాన్ని తగ్గించాలంటే మీరు మజ్జిగ, సగ్గుబియ్యం, సబ్జా వాటర్ అయినా ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుద్ది.